స్టార్ట్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే ఉన్నటువంటి ప్రాక్టికల్ నేమ్ ఏంటి అంటే పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ వెరిఫై చేయటం అమ్మ. సో ఎలా వెరిఫై చేద్దాము అని చెప్పేసి అంటే ఇది ఎక్విప్మెంట్ మనకి ఆపరేటర్స్ ఒకసారి చూద్దాము. ఇది మనకి ఆపరేటర్స్లో మనం ఎయిమ్ ఏంటి అంటే ట్రయాంగిల్ లా పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అనేది వెరిఫై చేయటం, ఇది మన ఎయిమ్. మరి ప్రాక్టికల్స్లో ఆపరేటర్స్ ఏమేమి అంటే ఒక బోర్డు తీసుకున్నాం, ఓకేనా. ఆ బోర్డు తీసుకుని దీనికి ఒక పుల్లీస్ అనేవి తీసుకున్నాం, 2 పుల్లీస్ అనేది అటాచ్ చేసి ఉన్నాయి. సో ఆ 2 పుల్లీస్లో కూడా మనకి ఈ ఉన్నటువంటి ఏదైతే హ్యాంగ్స్ అంటాం, దీన్ని ఏమంటాం హ్యాంగింగ్స్ అంటాం. సో ఈ హ్యాంగింగ్స్కి ఏం చేస్తాం మనం, ఓకేనా. ఇవి హ్యాంగింగ్స్కి 2 కూడా ఇలా తీసుకున్నాం. ఈ వెయిట్ హ్యాంగర్స్ అంటాం, వీటిని ఏమంటాము ఇలా తీసుకున్నట్టు వెయిట్ హ్యాంగర్స్ అంటాం. ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి 50 గ్రామ్స్ ఉంటాయమ్మా. ఎంత ఉంటాయి? 50 గ్రామ్స్ ఉంటాయి. సో 50 గ్రామ్స్ అనేవి ఇలా తీసుకుంటాం ఒక్కొక్కటి. సో ఇలా తీసుకున్నాం 50 గ్రామ్స్. ఇలా తీసుకున్నప్పుడు ఓకే, ఇలా తీసుకుని 50 గ్రామ్స్ అనేది మనం మూవ్ చేస్తూ ఉంటాం. సరే, ఎలా పుల్లీస్లోనే కంపల్సరీ ఉండాలి ఈ 2 కూడా. ఈ మిడిల్లోకి అనేది తీసుకోవాలి. ఇవి ఆపరేటర్స్. అండ్ దెన్ ఇక్కడ దీంట్లో ఇంకా డ్రాయింగ్ బోర్డుతో పాటు ఆపరేటర్స్ ఏంటి అంటే సెట్ స్క్వేర్ కానీ, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి విత్ పెన్సిల్, సెట్ స్క్వేర్ ఇవన్నీ కావాలి మనకి, ఓకేనా. ఇవి మనకు ఆపరేటర్స్. మరి ప్రాక్టికల్ ఎలా చూద్దామో వెళ్ళిపోదాం మనం ఇక్కడికి. ప్రాక్టికల్ ఒకసారి చూడండి ఎలా చేస్తాము, టేబులర్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ టేబులర్ ఫామ్స్ అనేది పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో టేబులర్ ఫాము అవన్నీ ఒకసారి చూద్దాం. ఇది టేబులర్ ఫాము, ఎయిము, ఆపరేటర్స్, ఫార్ములా ఇవన్నీ కూడా ఒకసారి ఓవరాల్. అండ్ దెన్ ఓకే, ఇది ప్రికాషన్స్, ఓకేమ్మా. ఓకే, అండ్ దెన్ మనకి ఇప్పుడు టేబులర్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. సో టేబులర్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. టేబులర్ వెళ్ళే ముందు ఈ ప్రాక్టికల్ ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్కటి 50 గ్రామ్స్ అన్నాం కదమ్మా. ఈ 50 గ్రామ్స్ అనేది తీసుకున్నాం, దీనికి 3 తీసుకున్నాం అంటే 150 వేసుకున్నట్టు. ఇది P అని అర్థం, ఇదేమో Q అని అర్థం, ఇదేమో R. PQR ఈ 3 తీసుకుంటాం. PQR అనేవి. Pలో ఎన్ని వేసాం 150, Qలో ఎన్ని వేసాం 150, నెక్స్ట్ Qలో 150, Rలో వచ్చేసరికి 150. 3 ఎంటర్ చేసాం వెయిట్ హ్యాంగింగ్స్. ఈ 3 ఎంటర్ చేసినప్పుడు 3 కూడా ఏం తీసుకున్నాం, PQR అనేవి 3 కూడా 150 అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం, ఓకేనా. మనం ఏ విధంగా డ్రా చేయాలి దీన్ని 150. ఈ షాడో ఉంది కదా, లైట్ అనేది తీసుకోవాలి. లైట్ ఆల్రెడీ ఎంటర్ చేసాము. ఇక్కడ షాడో అనేది పడుతుంది మనకి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో చూడండి, ఇదిగో క్లారిటీగా కనపడుతుందా షాడో. ఇక్కడ షాడో పడుతుంది. డైరెక్ట్గా మనం ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు పేపర్ ఒకటి తీసుకుని ఒక డ్రా చేసి చూపిస్తాను, మిగతా అన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్లో, పారలోగ్రామ్లో ఈ షాడో చుక్కలు పెట్టేసుకుందాం. మూవ్ అవ్వకుండా చూసుకోవాలి దీన్ని. ఓకే, ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకుని తీసుకోవటమే ఒకటే, ఇది ఒకటి. అండ్ దాన్ని ఇంకోటి కూడా డ్రా చేసేసుకుందాం అమ్మ. పారలోగ్రాము ఒక డ్రా చేసి చూపిస్తే మిగతాయి మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఒకసారి చూద్దాం. ఇంకోటి కూడా ఇదే విధంగా 150కి ఒక ట్రయాంగిల్లా డ్రా చేయాలి, ఒకటి పారలోగ్రామ్లా డ్రా చేయాలి. అందుకోసమని ఒకసారి మనం డాట్స్ పెట్టేసుకుని షాడో దగ్గర డాట్స్ పెట్టేసుకున్నాం, ఓకేనా. ఇది ఓకే. అండ్ దాన్ని ఇప్పుడు వచ్చేద్దాం. ఇది ఆపరేటర్స్. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాం. స్కేల్, సెట్ స్క్వేర్ అవన్నీ తీసుకుందాం. సెట్ స్క్వేర్ అవన్నీ చూసుకుని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సరే, ఒక స్కేల్ తీసుకున్నాం. ఈ కలిపేసేయండి. ఓకే, కలిపేసేద్దాం. జాగ్రత్త కలపండి, పాయింట్స్ వైజ్ జాగ్రత్త కలపండి, ఓకేనా. ఇలా డ్రా చేద్దాం. చేసినప్పుడు దీనికి మనం పెన్సిల్ తీసేసుకుని దీంతో ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత తీసుకున్నాం ఆల్రెడీ. P అంటే ఎంతమ్మా, P అంటే 150, ఓకేనా. ఇది P అని తీసుకుందాం. P, నెక్స్ట్ ఇది Q, నెక్స్ట్ R. ఓకే, P అంటే ఎంత 150 గ్రామ్స్. ఒక్కొక్కటి ఎంత 50 గ్రామ్స్ అన్నాం కదా, 3 వేసాం కాబట్టి 150 గ్రామ్స్. Q అంటే ఎంత 150 గ్రామ్స్. ఓకే, R అంటే ఎంత 150 గ్రామ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం స్కేల్లో. సో 150 గ్రామ్స్, 150 అంటే ఎంత, ఒక్కొక్క 50 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 50 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 సెంటీమీటర్. 50 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 సెంటీమీటర్. అంటే 150 గ్రామ్స్ అంటే ఎంత 3 సెంటీమీటరేగా. సో 0 to 3 సెంటీమీటర్ తీసుకున్నాం. తీసుకుని ఈ పాయింట్ ఉంది కదా, O పాయింట్ అనేటువంటిది, ఈ O పాయింట్ నుంచి మనం ఏం చేస్తున్నానో డ్రా చేసుకుంటాం. O పాయింట్ నుంచి 3 సెంటీమీటర్ ఒక సెట్ స్క్వేర్ లాగా, ఒక విభాగనిలాగా డ్రా చేస్తాం ఇక్కడ.
ఓకేనా. అండ్ దెన్ ఇది కూడా ఒక ఆర్క్ లాగా డ్రా చేద్దాం. ఇది కూడా 3 సెంటీమీటర్, ఎందుకు 150 తీసుకున్నాం కాబట్టి ఇది కూడా. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్ కూడా ఎంతమ్మా 150 ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం 150 కాబట్టి 3 సెంటీమీటర్. 50 గ్రామ్స్ ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ 50 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ చొప్పున పి అంటే 150 గ్రామ్స్ కాబట్టి 150 అంటే 50 ఇంటూ 50 ఇంటూ 50 3 వస్తుంది కదా 3 సెంటీమీటర్. ఇక్కడ కూడా 3 సెంటీమీటర్ తీసుకున్నాం ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే 3 సెంటీమీటర్ నుంచి మళ్ళీ ఒక ఆర్క్ అనేది ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక 3 సెంటీమీటర్ ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి కలిపేసేయండి. దీనికి పేరు ఏమి ఇచ్చుకుంటాం, ఏ ఇచ్చుకోండి, బి ఇచ్చుకోండి, నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా సి ఇచ్చుకోండి. ఓకే 3 సెంటీమీటర్ సరిపోయింది కదా. ఓకే ఇక్కడ 3 సెంటీమీటర్ సరిపోయింది కదా. మనం ప్రూవ్ చేయాల్సిందే అది. ఏ బి నెక్స్ట్ ఇది సి. ఓకేనా. డి అంటే మనకి ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ అంటే ఈ ఉన్నటువంటి చేప డ్రా చేసినప్పుడు ఓకేనా ఈ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓసీ ఈజ్ ఈక్వల్ టు ఓడి అవ్వాలి. అయ్యిందా లేదా, అయ్యింది. జాగ్రత్త చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమని క్యాలిక్యులేట్ చేద్దాం, ఇక్కడ 3 సెంటీమీటర్ ఉంది, ఇక్కడ కూడా 3 సెంటీమీటర్ ఉంది. ఓకే కన్ఫామ్గా. కాబట్టి ఓసీ ఈజ్ ఈక్వల్ ఓడి అనేది అయ్యింది. దిస్ ఈజ్ ద ఎనఫ్. ఇలా ప్రూవ్ చేయటం ఇది ప్యారలలోగ్రామ్. ఈ షేప్ ఏంటి, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనమాట. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. ఇదే విధంగా ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేద్దాం. డాట్స్ పెట్టుకున్న దానికి వచ్చేసి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అనేది డ్రా చేద్దాం. ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఎలా డ్రా చేస్తున్నానా, ఈ విధంగా తీసుకుంటాం. ఓకే ఇది సేమ్ ఇందాక డాట్స్ కలుపుకున్నట్టే కలుపుకుంటాం. ఓకేనా ఇలా డ్రా చేస్తాం, ఈ విధంగా డ్రా చేస్తాం. ఇది కూడా మళ్ళీ సేమ్ జిరాక్స్ పి, నెక్స్ట్ ఇది క్యూ, ఇది ఆర్. పి కూడా 150 గ్రామ్స్ అవి రాసుకోవాలి. ఇక్కడ కూడా 150 గ్రామ్స్ రాసుకోవాలి. ఇక్కడ కూడా 150 గ్రామ్స్ అవేగా తీసుకుని మనం డ్రా చేసింది. సో ఇక్కడ జాగ్రత్త డ్రా చేయండి. పీ లైన్కి ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేయండి. పీ లైన్కి ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. అండ్ దెన్ క్యూ లైన్కి ఈక్వల్గా ఒక ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. అండ్ దెన్ డ్రా చేసాం. దీనికి ఈక్వల్గా డ్రా చేయాలి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 సెంటీమీటర్ అని తీసుకున్నాం. ఆ 3 సెంటీమీటర్ కాస్త మనం ఇక్కడ చుక్క పెట్టేసుకుందాం. 3 సెంటీమీటరు అండ్ దెన్ 3 సెంటీమీటర్లు కదా ఒక గ్రాము, 3 సెంటీమీటర్లు. ఇది కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. 3 సెంటీమీటర్లు వచ్చింది కదా ఈక్వల్గా, అది అవ్వాలి. అట్లా అయితే దాన్ని మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిగా తీసుకుంటాం. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, లేకపోతే స్మాల్ పి, స్మాల్ క్యూ తీసుకోండి. స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్. ఓకే. క్యాపిటల్ పి డివైడెడ్ బై స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ డివైడెడ్ బై స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై స్మాల్ ఆర్. ఇది మనం ప్రూవ్ చేసాం ఆల్రెడీ. ఇది 3 సెంటీమీటర్ ఉంది. ఓకేనా. క్యాపిటల్ పి అంటే ఎంతమ్మో 150 బై స్మాల్ పి ఎంత వచ్చింది, 3 వచ్చింది. క్యూ అంటే 150 బై మళ్ళీ 3 వచ్చింది. ఆర్ అంటే కూడా 150 బై ఎంత 3. ఎంత వస్తుంది మనకి 3 అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 50 ఈక్వల్గా వచ్చింది. దిస్ ఈజ్ దీన్ని ఏమంటాము అంటే ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. ఇందా డ్రా చేసింది ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఒకసారి మనం ఉన్నటువంటి డయాగ్రాము ఏదైతే మనకి మాన్యువల్లో వాల్యూస్ వేసాం అలాగే మనం చేసి మొత్తం కూడా అలాగే చేసేసాం. చూడండి ఒకసారి. 200, 200, 150 అండ్ దెన్ ఇంకో టేబుల్ ఆఫ్ అనదర్ ఫామ్. ఇదేమో ట్రయాంగిల్లో, ఇదేమో ప్యారలలోగ్రామ్లో. ప్యారలలోగ్రామ్లో ఎలా డ్రా వేసాం. నెక్స్ట్ ట్రయాంగిల్లో వచ్చేసరికి ఈ విధంగా మనం డ్రా చేసాం. ప్రూవ్ చేసాం. ఇక్కడ చూడండి రిజల్ట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. సేమ్గా రావాలి ఇక్కడ. ఓకే. సో ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో మరి నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.